ఈరోజు యువత ఉంటేనే అన్ని రకాలుగా బాగుపడుతుందని చెప్పేసి నేను కూడా ఎన్నోదండగా ఉండి గతంలో ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అన్ని నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. ఒక నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్ లేవు. ఇస్తామని మాయమాటలు చెప్పారు గత ప్రభుత్వంలో. ఇక్కడ స్టేడియం లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, మార్కెటింగ్ లేదు. కాబట్టి ఆ ప్రభుత్వాలు కూడా ఏవి పనిచేయలేవు. ఒకసారి నరేంద్ర మోడీ గారికి ఓటేసి గెలిపించినట్టయితే ఇలా గ్రామాలకు వచ్చే ప్రతి డబ్బు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వందే. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడ పోయినా ఇది మహిళలందరూ కూడా బ్రహ్మరథం బట్టి మాకు డబుల్ బెడ్రూమ్ లేవు, ఫ్లాట్లు లేవు, ఇళ్ళు లేవు, కంపెనీల పొంటి పనికి పోతున్నామని చెప్పేసి బాధపడుతున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చినట్టయితేనే మాకు అన్ని రకాల అభివృద్ధి అవుతుందని చెప్పేసి, యువకులు ఉంటేనే అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఈరోజు ముందుకు పోతున్నారు. ప్రతి వార్డులు కూడా మా కౌన్సిలర్లు అందరికీ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ ఎగిరిస్తాం. మాకు ఎంపీ గారు ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి నర్సాపూర్ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తాం. ఒక్కసారి ఆశీర్వదించమని నర్సాపూర్ వేళను వేడుకుంటూ భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రఘునందన నాయకత్వం.